హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ ప్రదీప్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ముందు వీడియోలో చెప్పినట్లుగా మీకు ఈరోజు సాలిహుండంని చూపించబోతున్నాం. ఇది మన శ్రీకాకుళం జిల్లాలో గార మండలంలో ఉంది. మనమైతే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోయాం. రెండు వైపులా చెట్లతో మధ్యలో రోడ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏ సీజన్లో వచ్చినా ఈ సీనరీస్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ పర్యాటక ప్రదేశానికైనా నేచర్ ఇస్ ద మోస్ట్ అట్రాక్టింగ్ బ్యూటీ. ఇప్పుడు మనం పార్కింగ్ దగ్గరికి వచ్చాం. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు. ఆ పైకంతా నడుచుకుంటూనే వెళ్ళాలి. ప్రతి చోట నావిగేషనల్ బోర్డ్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ మనకి క్యాఫ్టేరియా కూడా అవైలబుల్గా ఉంది. బుద్ధిజం అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చే కంట్రీలు చైనా, మలేషియా, సింగపూర్. కానీ ఇప్పుడు మన ఇండియాలో, మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బుద్ధిస్ట్ మానిస్ట్రీ యొక్క హిస్టరీ తెలుసుకుందాం రండి. శ్రీకాకుళం నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో వంశధార నది దక్షిణ ఒడ్డున కొండపైన చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన గ్రామం సాలిహుండం అనే చారిత్రాత్మకమైన ప్రదేశానికి శ్రీకాకుళంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సాలిహుండాన్ని దర్శించడానికి ప్రపంచ నలుమూలల నుండి అనేక మంది వస్తూ ఉంటారు. పురాతనపు కట్టడాల యొక్క అందంతో ఈ సాలిహుండం అలంకరించుకుంది. ఈ సాలిహుండం 2వ శతాబ్దం నాటి బౌద్ధ మతస్థుల యొక్క ఇంజనీరింగ్కి మాస్టర్ పీస్ అని మనం తెలుసుకోవచ్చు. సుందరమైన పరిసరాల మధ్య కొండపై అనేక బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. వీటిని 1919 సంవత్సరంలో గిడుగు వెంకటరామమూర్తి ప్రతిష్ఠించినట్లుగా భావిస్తున్నారు. అధికారులు జరిపిన త్రవ్వకాలలో 4 స్తూపాలు, అవశేష పేటికలు మరియు నిర్మాణ దేవాలయాలు కనుగొనబడ్డాయి. ఈ పైకి కానీ మనం వచ్చినట్లయితే మీరెప్పుడు చూడని విధంగా చాలా అద్భుతమైన వ్యూ కనిపిస్తూ ఉంటుంది. పైనంతా ఈ ఆసమ్ వ్యూని చూసినాక మనం కానీ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మనం స్కల్ప్చర్స్ గ్యాలరీని చూడొచ్చు. ముందుగా చెప్పిన విధంగా తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలు పర్యాటకులు సందర్శించడానికి వీలుగా ఉండేలా ఈ స్కల్ప్చర్స్ గ్యాలరీలో భద్రపరిచారు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ విగ్రహం బౌద్ధ వంశస్థుల యొక్క ఆరాధ్య దైవంగా చెప్పబడుతుంది. ఈ దేవతను సూర్యశక్తి అని పిలిచేవారని కథనాలు చెప్తున్నాయి. మ్యూజియం బయట మనకి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనబడే ఈ గార్డెన్ ఉంటుంది. రకరకాల రోజ్ ఫ్లవర్స్ ఇంకా అనేకమైన ఫ్లవర్స్తో దీన్ని డెకరేట్ చేశారు. ఇటువంటి హిస్టారికల్ ప్లేసెస్ అన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా మీరు కూడా మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.